నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఒకసారి వార్ధా పట్టణంలో ఉన్న సేవా గ్రామానికి కొంతమంది మిత్రులతో పాటు వెళ్ళానండి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు సేవా గ్రామంలోని ఒక చిన్న పెంకుటింటిలో నివసించేవారు. ఆయన కూర్చునే గదిలో ఒక చాప చెరక పెట్టి ఉన్నాయి. ముందు వెనక పంచ, మధ్యలో ఒక గది ఉన్న ఆ ఇల్లు మట్టితో కట్టింది. నిలువెత్తు నిరాడంబరతకి చిహ్నంగా ఉన్న ఆ ఇంటిని, పరిసర ప్రాంతాల్ని చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. లక్షలాది మంది ప్రజల్ని జాతీయోద్యమంలో కదిలించిన మహాత్ముడు నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడట. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపిన ఆ మహాత్ముని జీవన శైలిని పాటించే ఏ రాజకీయ నాయకులు మనకిప్పుడు కనిపించరు. కానీ ఇంకా గాంధీ గారి మార్గంలోనే నడిచే ఆ తరం వృద్ధులు అక్కడక్కడ అప్పుడప్పుడు మనకు కనిపిస్తారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖులు, ఈనాటి మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న కైరాలి స్పాకి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు మహేష్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. హలో మహేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈరోజు మా సఖులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఆయుర్వేదం లోపల పంచకర్మలు అని అంటామంటే 5 విశిష్ట చికిత్సలు ఉంటాయి. శరీరం నుంచి ఉండే చెడు అంతా బయటికి తీసేది. దాంట్లో ఒకటైన నస్యం గురించి చెప్తున్నాం మనము. దీని నుంచి ఫేస్ మజిల్స్ అన్ని టోన్ అప్ అవుతాయి. అలాగే ఐస్కి కానీ నోస్, టంగ్ అన్నిటికీ నరిష్మెంట్ అందించే ట్రీట్మెంట్ అనమాట. అది బ్యూటీ కాన్సెప్ట్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఎట్ ద సేమ్ వే కంప్లీట్ పంచేంద్రియాలు మొత్తం 4 ఇంద్రియాస్కి ఇది సపోర్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫేషియల్ చూడబోతున్నాం. సో మరి ఫేషియల్లో చాలా మంది లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టోనింగ్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే ఫేస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల లోపల ఉండే డస్ట్ అంతా రిమూవ్ అయ్యి మంచి గ్లోయింగ్ అంటే సాధారణ ఫేషియల్ లాగా కాకుండా ఇక్కడ ఓన్లీ ఆయిల్ మసాజ్ ఇస్తారు, ఇచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతారు. పెంచిన తర్వాత కొన్ని మెడికేటెడ్ ఆయిల్ డ్రాప్స్ అనేవి నోస్ లో వేయడం జరుగుతుంటుంది. దీనివల్ల టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బయటికి వెళ్ళడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనము ఆయిల్ మసాజ్ చేస్తున్నాం మేఘన. అయితే దీంట్లో ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా చీక్స్ అనేది కొంచెం ఆపోజిట్ డైరెక్షన్ లోపల మసాజ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలా రివర్స్లో చేయడం వల్ల ఏ మజిల్ అయితే ఏదైతే ఉందో ఇది స్ట్రెంగ్తన్గా ఉంటుంది, కొంచెం పైకి వస్తుంది అనమాట. జనరల్గా లాగినట్టు కిందికి పడకుండా జనరల్గా ఇది పైకి ఉండడం కోసము, గ్లో ఇంకా ఎక్కువ రావడం కోసము, చూడంగానే కొంచెం గుడ్ పల్పీ ఫేస్ లాగా ఉండాలని చెప్పి మసాజ్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఇది ఉంటుంది. సెకండ్ స్టెప్ చీక్స్ మీద, చిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇక్కడ ఉండే మజిల్స్ ఏవైనా కూడా మన బోన్స్ నుంచి ఫేస్కి అటాచ్ అయ్యే మజిల్ అనమాట. కాబట్టి దీన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం నోస్ వరకల్లా మసాజ్ ఇచ్చాము. ఇప్పుడు కంప్లీట్ ఐ మజిల్కి అనమాట. ఇది టోటల్ ఆర్బిటల్ క్యావిటీ అంటాము. లిప్ దగ్గర ఎట్లయితే రౌండ్గా మజిల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలానే మజిల్స్ ఉంటాయి. అప్పర్ లిడ్, లోవర్ లిడ్, ఐ బ్లింకింగ్కి నరిష్మెంట్ అయ్యేటట్టు ఈ మసాజ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ తంబు వరకు ఏమో ఓన్లీ ఐస్కి నరిష్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫింగర్స్ మొత్తం మళ్ళీ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ లుకింగ్ ఓవర్ ద టోటల్ ఫేస్. దీని తర్వాత మనం ఫోర్ హెడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫోర్ హెడ్ నుదురు భాగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోటల్ ఫేస్కి మసాజ్ ఇస్తాం అనమాట. టోటల్ ఫేస్ కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తాము. ఓకే, సో ఇప్పుడు వరకు ఏంటి ఒక్కొక్క పార్ట్నే అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ఫేస్ కూడా ఫేస్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేటట్టు, కాంప్లెక్షన్ ఎక్కువ రావడానికి ఈ మసాజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, టోటల్ ఫేస్కి కాంప్లెక్షన్ పెరగడానికి, దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా అవ్వడానికి. ఓకేనండి. సో టోటల్ ఫేస్ చేస్తున్నాం కదా, అది ఎంతసేపు చేయాలి? ఇది టోటల్ ఫేస్ ఒక 10 minutes చేస్తారు. చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వడం జరుగుతుంది.
మహేష్ గారు స్టీమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం అది టిష్యూ క్లాత్ అట్లా తీసుకొని మొత్తం వైప్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్ ఇప్పటివరకు ఏం చేసాము అంటే ఫేస్ మసాజ్, స్టీమ్ ఇచ్చాము. సో దట్ బ్లడ్ సప్లై మొత్తం ఇంక్రీజ్ అయింది, ప్లస్ బ్లడ్ డైలటేషన్, వెజల్స్ కూడా, రక్తనాళాల లోపల కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇవన్నీ పెరిగినాయి. పెరిగిన తర్వాత నోస్ లోపల డ్రాప్స్ వేస్తాము. ఆయుర్వేదం లోపల ఏమంటారంటే నాసాహి శిరసోద్వారం అంటారు. అంటే ఎట్లయితే ఒక రూమ్ మొత్తానికి ఒకటే ఎంట్రన్స్ ఎట్లయితే ఉంటుందో, ఈ నెక్ మీద ఉండే భాగాలకు మొత్తము, నెక్ పైన ఉండే ఆర్గాన్స్ నరిష్మెంట్ మొత్తము నోస్ ద్వారా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ టైమ్లీ ప్రొసీజర్ అనమాట. సో ఇది వైప్ చేయకుండా మనం డైరెక్ట్గా డ్రాప్స్ వేసుకోవచ్చు కదా? డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఏం లేదు. జస్ట్ ఆయిలీనెస్ అనేది కొంచెం క్లీన్ చేయడానికి, సో దట్ మళ్ళీ పింపుల్స్ ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండడానికి వైప్ చేస్తున్నాము. వైప్ చేసి జస్ట్ డ్రాప్స్ అనమాట. ఎన్ని వేయచ్చు? ఒక్కొక్క నోస్లో 2 డ్రాప్స్. డిసీజ్డ్ కండిషన్ ఉంటేనేమో ఎక్కువ డ్రాప్స్ వేస్తారు, 6, 8 అట్లా డైలీ పెంచుకుంటూ పోతారు. లేదు అంటే నార్మల్గా జస్ట్ 2 డ్రాప్స్ వేసుకుంటే ఇట్ గివ్స్ నరిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ బ్యూటీ. ఆయిల్ అన్నారు కదండి, అసలు ఏంటి ఆయిల్? కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, 52 ప్లాంట్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అనమాట. 52 ప్లాంట్స్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి ఆయిల్ బేస్డ్గా తయారు చేస్తారు ఈ మెడిసిన్. దీన్ని అనుతైలం అని అంటాం ఆయుర్వేదిక్ లోపల. పేషెంట్ని బట్టి కొందరికి అనుతైలము, కొందరికి జ్యోతిష్మతి తైలం, కొందరికి మెమొరీ కావాలంటారు. చిన్నపిల్లల లోపల మెమొరీ లాస్ ఎక్కువ వస్తుంది, మా బాబు లోపల చదువుకోలేకపోతున్నాడు అంటారు, వాళ్ళ లోపల జ్యోతిష్మతి తైలం అని అంటాము. అవి వేయడం జరుగుతుంది. మామూలుగా గ్లో పెరగడానికి, సాధారణంగా ఐస్ ఇవన్నీ టోన్ అప్ కావడానికి జస్ట్ అనుతైలం అనేది సరిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం అనుతైలం వేస్తున్నాం. ఇప్పుడు అనుతైలం వేస్తున్నాము. జనరల్గా మనకు 52 డ్రగ్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో కానీ మన దగ్గర కైరళీలో కూడా మన ఓన్ ఫార్మసీ కైరళీ దగ్గర అనుతైలం అని రెడీమేడ్గా దొరుకుతుంది. సో దట్ వీ కెన్ కీప్ ఇట్ డైరెక్ట్ పర్టికులర్ ప్రాబ్లం ఒకవేళ మెమరీ లాస్ అయితే వేరే ఉంటుంది, లేకపోతే మెమరీ గెయిన్ చేయడానికి అలా డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత వాడడం చాలా బెటర్. క్షీరబల 101 అంటాం, అంటే 101 డ్రాప్స్లో ఉండే పవర్ 1 డ్రాప్లో ఉంటుందన్నమాట. ఆయుర్వేదిక్లో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ నుంచి చేసిన మెడికేటెడ్ ఆయిల్ ఇప్పుడు వేస్తున్నాము. ఇక్కడ మనం ఈ ఆయిల్ వల్ల జస్ట్ వీళ్ళకి గ్లో పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఐస్కి ఇవంతా నరిష్మెంట్ అందుతుంది. ఓకేనండి, మనం డ్రాప్స్ వేసాం కదా, ఎంతసేపు ఉంచాలి? ఇది ఒక 5 to 10 minutes ఉంచాలండి. కొందరు లోపల మామూలుగా స్ఫూటం లాగా అంటే ఉమ్మిల్లాగా మొత్తం వచ్చేస్తుంది, అప్పుడు వాళ్ళని స్ప్లిట్ చేయమని చెప్పొచ్చు. జనరల్గా బ్యూటీ కేర్ ఉన్నప్పుడు అది ఇట్ విల్ బీ ఎనఫ్ అనమాట. ఒక 5 to 10 minutes చేస్తే సరిపోతుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి, ఐస్ ప్రాబ్లం కానివ్వండి, స్మెల్ బ్యాడ్ బ్రీత్ వస్తుంది అనుకోండి, లేదంటే నోస్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నప్పుడు ఇది రెగ్యులర్గా ఒక 7 days ప్రొసీజర్ అనమాట. 7 days ప్రొసీజర్ కానీ చేసినప్పుడు తలస్నానం అవాయిడ్ చేయమని చెప్తాము. రెగ్యులర్ బ్యూటీకి డైలీ కూడా 2 డ్రాప్స్ వేసుకుంటే హెడ్లో ఉండే ఆర్గాన్స్ అన్ని స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా డ్రాప్స్ అయితే వేస్తాం, కానీ మళ్ళీ ఫేస్ నరిష్మెంట్ అనేది ఎప్పుడు చేయాలంటే వీక్లీ వన్స్ ఒకసారి అట్లా చేసుకుంటూ డైలీ 2 డ్రాప్స్ వేసుకుంటే ఏ విధమైన బ్రెయిన్ ప్రాబ్లం కానివ్వండి, హెరిడిటరీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు మనం. ఓకే, మరి ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? జస్ట్ ఒక 15 minutes నుంచి 30 minutes వరకు ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఓరల్ NBM అంటాం, నథింగ్ బై మౌత్. ఓకే, సో ఏమీ తీసుకోకూడదు, ఒక 30 minutes వరకు ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఓకే అండి, మాకు తెలియని ఎన్నో ఆయుర్వేద విశేషాలు చెప్పారు, అలాగే మంచి ట్రీట్మెంట్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా దర్శకులు, ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరొక అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.